సౌత్ ఇండియన్ టిఫిన్స్ చేయగల 2 years ఎక్స్పీరియన్స్ కలిగిన చెఫ్లు కావాలి. హోటల్ 1977. మీరు నేను ఒక విషయం చెప్పాలి మీకు ఇందాక ఇంట్రడక్షన్లో చెప్పడం మర్చిపోయాను. శరత్ మరార్ గారి జర్నీ గురించి నేను చాలా చెప్పాను. ఇంకా చెప్పాల్సిన ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే ఏబిసిఎల్ ద గ్రేట్ ఇండియన్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ గారు స్టార్ట్ చేసినటువంటి ఏబిసిఎల్కి ఈజ్ ద కార్పొరేట్ మేనేజర్ ఇన్ కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ జనరల్ మేనేజర్ ఏబిసిఎల్ అనేటువంటి అంత పెద్ద ప్రతిష్టాత్మక సంస్థకు తాను వర్క్ చేశారు. ఆ ఎక్స్పీరియన్స్తో పాటు ఇంకెన్నెన్నో ఎక్స్పీరియన్స్ ఉన్నాయి తనకి. సో అసలు ఒక్కసారి నాకు విల్ గో టు ద ఫ్లాష్ బ్యాక్ అండ్ టాక్ అబౌట్ ఏబిసిఎల్. అమితాబ్ బచ్చన్ గారు అంటే ఒక సూపర్ స్టార్తో మీ జర్నీ గురించి. నేను ఎప్పుడు వెన్ ఐ రిఫ్లెక్ట్ బ్యాక్ ఐ థింక్ ఇన్ మెనీ వేస్ ఐ వాజ్ ఫార్చునేట్. నేను నా కాలేజ్ అయిన తర్వాత ఎంబీఏ ఫైనాన్స్ ఐసిడబ్ల్యూ ఇదన్నీ చేస్తూ రామ్ గోపాల్ వర్మ గారితో ఐ హ్యాడ్ వెరీ గుడ్ రిలేషన్షిప్స్. విత్ హిమ్ ఐ కుడ్ గో టు బాంబే. ఐ కుడ్ బీ విత్ హిమ్ వెన్ హీ వాస్ డూయింగ్ రంగీలా. ఆ ఫేజ్లో ఏబిసిఎల్తో ఆయన అసోసియేట్ అవుతున్నారు ఇప్పుడు ఫర్ గులాబీ అండ్ ఆల్. సో ఐ కుడ్ గెట్ టు మీట్ మిస్టర్ బచ్చన్. అక్కడ ఒక అవకాశం కుదిరింది. దే సెడ్ వుడ్ యూ లైక్ టు హెడ్ సౌత్. And that was my first job, and I was not too sure whether I will be able to take that kind of responsibility. But Ramu is a person who pushes you and encourages you. And I took charge, and that was phenomenal exposure in the very early stages of my career. So ABCL brand valna a industry lo aina south lo when I was handling Telugu gani, Tamil, Malayalam, I could reach out to the biggest stars, the biggest directors, and those relationships really took me right through my career. So దాని తర్వాత ఆఫ్టర్ ఏబిసిఎల్ ఐ స్టార్టెడ్ డూయింగ్ అ లాట్ ఆఫ్ టెలివిజన్. ఇక్కడ both ETV and Gemini gave me slots, encouraged me. Bapinadu garu was like a mentor to me. In that phase, ABCL lo na boss went on to become the head of Coca-Cola. He said, Sharath, we need to set up a brand association with Chiranjeevi garu. I followed up with Arvind garu and Chiranjeevi garu, and that journey started from there. The mega compound. And Chiranjeevi garu 6 times Coca-Cola, thumbs up was most excited to renew the contracts. Okay. And the long association usually undadu, but with Chiranjeevi garu it was a very long association. No. During the course of that, Arvind garu to I always said that I'm missing out on my production exposure. Appudu he sent me to Pawan Kalyan. Okay. And I had the good fortune of associating on Johnny. With Pawan Kalyan. And Kalyan Gare decided that I become the executive producer for the film. Johnny. Johnny cinema tho meeku Pawan Kalyan gartho journey start ayindi. And that was a fantastic experience because the intensity, clarity, and the commitment with which he pursues any project is a great learning. Okay. So ఎలా అనిపించేది ఆ రోజుల్లో మీకు పవన్ కళ్యాణ్ గారితో? జానీ తర్వాత ఏ సినిమాలకు మీరు ఆయనతో జర్నీ చేశారు? జానీ తర్వాత సినిమాలకైనా on a personal relationship was one of the strongest. He's like a brother to me. And now I'm talking about 2002, 2003. And I've learnt, I should say I've observed Kalyan garu closely, and I've learnt a lot from him. ఇదేదో ఫ్లోలో చెప్పడానికి ఐ హావ్ సీన్ హిమ్ హ్యాండిల్ ఫెయిలియర్ అండ్ సక్సెస్ విత్ ది ఈక్వల్ గ్రేస్. వేరియేషన్స్. యాక్చువల్గా జానీ వాజ్ ద 8th ఫిలిం ఆఫ్ కళ్యాణ్ గారు. 7 ఫిల్మ్స్ వరకు ఒక ఫినామినల్ గా అలా హిట్స్ కొడుతూ వచ్చారు. జానీతో ఒక బ్రేక్ పడింది. ఆ తర్వాత చాలా సక్సెస్ చూడటం అనేటువంటిది తనకు చాలా కష్టమైంది. అబ్సల్యూట్లీ. అండ్ తర్వాత వెన్ హ్యూజ్ సక్సెస్ కేమ్ ఇన్ గబ్బర్ సింగ్, ఆ రోజు కూడా నేను ఉన్నాను ఆయనతో. హీ వాజ్ జస్ట్ ద సేమ్. హీ సెడ్, Sharath, 10 years I struggled to see success. And today when suddenly everybody wants to come and speak a different language, I'd rather let this day pass. Appude it will be normal for me, and to consciously practice that is something. శరత్ గారు మీరు కొంచెం తెలుగు ఎక్కువ మాట్లాడండి సార్ ప్లీజ్. తెలుగులో కంఫర్టబుల్. సారీ మా ఆడియన్స్ తెలుగులో. ఇంకోటి కూడా తెలుసా, మనం ఎక్కువగా ఇంగ్లీష్ వాడితే కూడా వాళ్ళు చాలా ఇదైపోతారు. ముఖ్యంగా మేము యాంకర్స్ కూడా ఇంగ్లీష్ లో మాట్లాడితే కింద కామెంట్లు పెడతారు. మీరు ఎట్లా మీరు మలయాళం ఇక్కడ బాగుంది, పుట్టి పెరిగింది హైదరాబాద్. అండ్ మై ఎంటైర్ నేబర్హుడ్ వాజ్
more Urdu speaking. ఓ ఉర్దూ So స్పీకింగ్. I'm more comfortable with Hyderabadi Hindi, Hyderabadi Urdu. But film industry ki vachin tarvata, ఓహో. I have made a conscious effort, and I think to some extent I manage Okay. Telugu well. ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయం మాట్లాడుతున్నాం కాబట్టి ఆ ఇయర్స్లో ఆ సినిమా తర్వాత జానీ ఖుషీ వాజ్ ద లాస్ట్ హిట్ అట్ దట్ టైం. ఖుషీ తర్వాత ఐ హ్యాడ్ సీన్ ఎ వెరీ బ్యాడ్ ఫేస్. అంటే బ్యాడ్ ఫేస్ అంటే అంత బ్యాడ్ ఫిలిమ్స్ కాదు, అంత డిజాస్టర్స్ కాదు, But expectations ఎప్పుడు చాలా high ఉంటాయి ఉంటాయి. when it comes to Kalyan. ఆ మిగతా సినిమాలు అన్నీ కూడా ఏదో ఒకటి ఎర్ర మరి కొంచెం డిసప్పాయింట్ చేసినవి, కానీ ఎక్స్పెక్టేషన్స్ అనేటువంటి ఒక స్టార్ని ఎంత ఇబ్బంది పెడతాయి అంటానికి పవన్ కళ్యాణ్ And Kalyan గారితో నేను ఎప్పుడు చెప్తుంటాను, గుడుంబ శంకర్ is my all-time favorite. ఫేవరెట్ ఫిల్మ్. I immensely enjoyed it. ఓకే ఓకే, ఆ టైంలో ఎలా ఉండేది తన మూవ్స్ అవి? But ఎప్పుడు he's నన్ను అడిగితే ఇప్పుడు కూడా అదే, ఇట్ ఇస్ ద సేమ్ పవన్ కళ్యాణ్. మేబీ ఇప్పుడు మీడియా గ్లేర్ ఇస్ మోర్ ఆన్ హిమ్ అండ్ దే ట్రై టు డిసెక్ట్ ఆయన చేసిన ఎవ్రీ యాక్షన్ కి ఏదో మీనింగ్ వెతుకుతారు, కానీ హీస్ జస్ట్ ద సేమ్. అండ్ ఐ థింక్ వాట్ గివ్స్ హిమ్, ఆయనకి వాట్ గివ్ యూనో వేర్ యూ కనెక్ట్ విత్ దెమ్ హెస్, ఆయన పర్సనల్ నీడ్స్ చాలా తక్కువ. So when his needs are less, he's more listening and conscious about your requirements. When you travel with him, మనం ఎక్కడైనా చిన్న ఇబ్బంది పడితే కూడా చెప్పకుండానే to a great extent he senses it. మీ ఇన్ని సంవత్సరాల జర్నీలో ఎప్పుడైనా మీ ఇద్దరి మధ్య ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్స్ కానీ, ఏదైనా చిన్న ఒక కోపతాపాలు కానీ, హీటప్ థింగ్స్ ఏమైనా జరిగినాయి? ఎన్నో సార్లు because he says that is what is more natural. అన్ని పర్ఫెక్ట్ గా ఉంటే then it is very unnatural. And I am very different. కళ్యాణ్ గారు మన అందరికీ తెలుసు is very different. So naturally కొన్నిసార్లు నేను ఆలోచించే ఆయన అగ్రీ అవ్వాలని లేదు, బట్ కొన్నిసార్లు ఆయన తీసుకున్న నిర్ణయం మనకి చాలా స్ట్రెస్ఫుల్ గా ఉండొచ్చు. అండ్ యూ టెల్ నీల్ సే లెట్స్ వాక్ ద జర్నీ అని చూద్దాం అంటారు. మనకు భయం ఉంటుంది, విల్ దట్ లీడ్ టు a failure or a challenge. He says let's face it. So ఎన్ని సినిమాలు చేశారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా జానీ తర్వాత తనతో? లేదు, అది ఒక్క ఫిల్మే చేశారు. అదొకటే, బట్ యు కంటిన్యూడ్ విత్ హిమ్, యువర్ రిలేషన్షిప్ అండ్ యువర్ ఫ్రెండ్షిప్ కంటిన్యూడ్. ఓకే ఓకే, యాజ్ పర్ ద ప్రొఫెషన్ గా చేసింది అదొకటే. ఓకే ఓకే, తర్వాత యు లేదు, ఐ థింక్ దీని ముందు కూడా నేను దీని గురించి మాట్లాడినట్లు గుర్తుంది నాకు. బట్ ఇన్ గోపాల ది ఎంటైర్ సెట్ వాజ్ రెడీ and everybody was there. Venkatesh garu was there. Kalyan garu వచ్చి suddenly he said మనం క్యాన్సిల్ చేసేద్దాం షూట్ క్యాన్సిల్. I was a little taken aback. నాతో బయలుదేరు అని చెప్పి ఫార్మ్ హౌస్ కి వెళ్ళారు. And అక్కడ he said షూటింగ్ మొత్తం వదిలేసి మొత్తం ఆ రోజు క్యాన్సిల్ అయింది. And Venkatesh garu has always been very accommodative. కళ్యాణ్ మూడ్ లో లేకపోతే చేయొద్దు, మనం వదిలేద్దాం అన్నారు. But ఆయన కనిపిస్తుంది. And he said, కూర్చో, చాయ్ తాగు. And he said, I can see on your face that you're agitated, you're disappointed, you're angry. He says, Sharrath, you wanted me to play Lord Krishna. And Lord Krishna comes across to the audience when your mind, body and soul is aligned. లోపల కోపం లేదు, ద్వేషం లేదు. You're feeling, even physically, you're feeling at your best. Then it shows. Today I'm not that. I'm agitated, so you give me my space and I'll deliver your film. Nee tension padodu, I'll deliver my film. And ఇలా ఉంటాయి situations where we might think about, I mean, how do I handle this situation? He will have అంత కాంబినేషన్, అంత పెద్ద సెట్ వర్క్ సడన్ గా లేదు అనేటప్పటికి చిన్న. దాని తర్వాత కళ్యాణ్ గారు వచ్చి నాన్ స్టాప్ he finished this entire part and it stood out. So okay, ఇలాంటి ఇన్సిడెంట్స్. And at the same time he allows you to show your unhappiness or displeasure or disappointment. మనం ఆయన దగ్గర you don't have to hide it. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.